స్వయంభూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమక. 5వ శ్లోకం. స్వయంభూ సయేవ స్వయముద్బభౌ అని చెబుతోంది శృతిమాత, వేదమాత. భగవంతుడు స్వయంభూ, శంభో స్వయంభో అని పెద్దగా పాడతాం కదా. ఏమిటి స్వయంభువు? మనం పౌరాణికంగా చెప్పుకోవడానికి శివరాత్రి నాటి కథ. బ్రహ్మ విష్ణువు ఇద్దరు నేను మూలం అంటే నేను మూలం అనుకుని అహంకరిస్తూ ఉంటే శివుడు మధ్యలోంచి ఉద్భవించాడు. మరి ఇక్కడ విష్ణువును స్వయంభూ అనడం ఏమిటండి? అక్కడ స్వయంభూలింగం అని చెప్పి, స్వయంభూలింగం అని మనకి దేవాలయాల్లో కూడా కొన్ని ప్రసిద్ధంగా ఉన్నాయి. అసలు మామూలుగా దేవుణ్ణి వెలిసినవాడిని ఆయన స్వయంభూ అండి అంటారు. అంటే ఇప్పుడు తిరుపతి నుంచి తెచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టడం, షిరిడి నుంచి తెచ్చి సాయిబాబా విగ్రహం పెట్టడం, అవి స్వయంభువులు కావు. అవి విగ్రహాలు తయారైనాయి, ఆయా పుణ్యక్షేత్రాల ప్రసిద్ధం కాబట్టి మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. కానీ మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా, ప్రత్యేకించి మన దేశంలో, అందులో మన రాష్ట్రంలో, దక్షిణాదిలో, అందులో మన రాష్ట్రంలో కొన్ని చోట్ల పరమశివుడు అలాగా స్వయంగా వెలిశాడు. విష్ణువు ఏ దేవుడే, ఏ రూపంలోనైనా. మునుల తపస్సు ఒక కారణం, భక్తుల తపన ఒక కారణం. మునుల తపస్సు, భక్తుల తపన. ఇక్కడ ఈ స్వయంభూ తత్వాన్ని కాస్త మనం విస్తృతంగా తెలుసుకోవాలి. ఎప్పుడు స్వయంగా ఉద్భవిస్తాడు అంటే, అసలు ఉద్భవించడం అంటే పుట్టడం కదా. అంతకుముందు లేకుండా పుడితేనే కదా ఉన్నది. పుట్టడం అంటే మన దృష్టిలో శిశువు తల్లి కడుపులో ఉన్నాడు, కానీ పుట్టాక పుట్టాడు అంటున్నాం. పరమేశ్వరుడు కూడా స్వయంగా పుట్టాడు అంటే అంతకుముందు లేడని కాదుగా. శిశువు పుట్టాడంటే అంతకుముందు లేడని కాదుగా, తల్లి కడుపులో ఉన్నాడుగా. మనకు కనపడలేదు కాబట్టి మనకు పుట్టడం అని దానికి మన నిర్వచనం ఒకటి ఉంది. తల్లి కడుపులోంచి బయటికి రావడమే పుట్టడం, అది మన నిర్వచనం. అందుకే డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ వేస్తున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే, పూర్వకాలం పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు, ఒక 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు శిశువు కడుపులో ఎప్పుడు పడ్డాడో చెప్పేసేవారండి. అంత తెలివితేటలుండేవి, అంత శాస్త్రీయ పరిజ్ఞానం వాళ్ళకి లెక్క. కడుపులో ఎప్పుడు పడ్డాడో చెప్పేసేవారు. ఆ రోజు నుంచే వాళ్ళ శరీరంలో ఏవో తేడాలు ఉంటే అవి గమనించేసేవారు పెద్దవాళ్ళు. అసలు జాతకం, జ్యోతిష్శాస్త్రం ప్రకారం జాతకం అప్పటి నుంచి చూడమన్నారు. మరి 9 నెలల జీవితం కాదేమిటి? అయ్యో, పరీక్షిత్తు నానా యాతనలో పడ్డాడు ఆ జీవితంలో. తల్లి గర్భంలో యాతనలో పడ్డ శిశువులు ఉన్నారు. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం అది కూడా ఒక కర్మఫలమేగా. మరి జాతకంలో అది కూడా ఉండాలిగా. ఇప్పుడు ఇంకా అంత లోతుల్లోకి వెళ్ళే శక్తి ఇప్పుడు వాళ్ళకి చాలామందికి లేక అది చెప్పడం లేదు. ఏదో పుట్టిన తేదీ అని ఆ బయటపడింది. అందులో మరి సమయం కావాలంటే శిశుోదయం, శిరసోదయం అని లెక్క పెట్టారు. ఏదో ఒక లెక్క ఉండాలి కదా. కానీ శాస్త్రపు లోతుల్లోకి వెడితే తల్లి కడుపులో పడింది జన్మ. అది పుట్టడం అనేది ఆయన మనం ఒకటి పెట్టుకున్నప్పుడు భగవంతుడి విషయంలో కూడా ఉద్భవం అంటే పుట్టడం అనే అర్థం చెప్పేస్తే, ఆయన అంతకుముందు ఎక్కడో ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడా? అది కుదిరే విషయం కాదు. ఈ బయటికి రావడానికి ఈ లోపల బయట అంటూ 2 ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఎక్కడ ముని తపస్సు చేస్తాడో, భక్తుడు తపన పడతాడో అక్కడ పుడతాడు అంటే అక్కడ వ్యక్తం అవుతాడు. స్వయంగా వ్యక్తం కావడం. శివరాత్రి కథలో శివుణ్ణి స్వయంగా వ్యక్తం అయ్యాడని, బ్రహ్మ విష్ణువు దెబ్బలాడుకున్నారు. ఈ మాట ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరూ కూడా తమ శరీరం ఏదైతే ఉందో దాన్ని తమ రూపంగా భావించారు. అదే అజ్ఞానం అంటే. ఈ అజ్ఞానంలో బ్రహ్మ పడతాడు, విష్ణువు పడతాడు, శివుడు పడతాడు, ఇక ఇంద్రాదులు పడతారని వేరే చెప్పక్కర్లేదు. ఎవరైనా పడతారు. రూపం ధరించిన వాళ్ళు ఎవరైనా ఆ రూపం నేను అనుకున్నారంటే అజ్ఞానంలో పడినట్టే. దానికి వీధిలో మనిషికి విష్ణువుకి భేదమేం లేదు, అజ్ఞానమే లెక్క. చీపురు పట్టుకున్న మనిషికి శివుడికి భేదమేం లేదు, అజ్ఞానమే లెక్క. అందుకే సమత్వ భావన గురించి ప్రస్తావించేటప్పుడు ఈ చిన్న చిన్న వస్తువుల్ని పెద్ద పెద్ద వాళ్ళతో పోలుస్తారు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులు. సమత్వ భావన విషయం వస్తే అంతే. అజ్ఞానం అంటే ఎవరికైనా ఉంటుంది. అది పైగా వారి స్థాయిలో ఉంటుంది, అదో కర్మ. అంటే ఆ శరీరం ఏ స్థాయిలో ఉంటే దాని స్థాయిలో అజ్ఞానం కూడా ఉంటుంది. ఎంత చెట్టుకు అంత కాలేనట్టే. ఇంకా చిన్నవాళ్ళ అజ్ఞానమైనా ఏం తొందరగా పోతుంది, పెద్దవాళ్ళది పోదు ఒక్కోసారి. ఇందులో మరి స్వయంభువు ఎందుకు ఆవిర్భవం వచ్చింది శివుడు అంటే, ఈ ఇద్దరూ కూడా శరీరమే నేను అనుకున్నారు కాబట్టి నేను చూశాను అన్నారు. నేను మూలం అని ముందు దెబ్బలాడుకున్నారు.
తర్వాత శివలింగం ఆవిర్భవించగానే ఇది ఏదో ఉంది, దీనికి ఆది కనుక్కుంటానని ఈయన, అంతు కనుక్కుంటానని ఆయనే వెళ్ళారు. ఇది కూడా అజ్ఞానమే. అది నిజంగా భగవత్ పదార్థంగా వారు భావించి ఉంటే ఆది అంతు ఉండే సమస్య లేదు. అనాది నిధనక ముందు చెప్పుకుంటాం. ఆది అంతు ఉండే సమస్యలు కనుక్కోవడం ఏమిటి అంటే అజ్ఞానంలో పడతారు, ఎవరైనా పడతారు, ఇందులో ఏమీ సందేహం లేదు. అలా పడినట్టు నటిస్తారని అక్కర్లేదు. అయితే మనం చేసేది నటనే. నటిస్తే నటించినట్టే ఉంటుంది గ్రంథంలో, నటించినట్టు లేదు. అక్కడ పడ్డారు. శివుడు పడ్డాడు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనంలో జగన్మోహని రూపం ధరించగానే ఆవిడ వెనకాల పడ్డాడు. పైగా అది ధరించాడని తెలిసిండి ఈయన వైకుంఠానికి స్వయంగా వెళ్ళి ఓసారి నువ్వేమిటో ఆ రూపం ధరించేవాడు ఒకసారి చూడాలనుంది. ఇదే విలాసం. అదేం పెద్ద విషయమయ్యా, ఇలా వచ్చావు, దానికోసం పరిగెట్టుకున్నా నేను నువ్వు ఊరుకున్నాడు. కానీ అప్పుడే ధరించాడు. ఈయన వెనక్కి బయలుదేరాడు పార్వతీదేవితో సహా కైలాసానికి. భాగవతంలో ఉంటుంది ఈ కథ, వేరే పురాణాల్లో కూడా ఉంది. ఏదో భాగవతం కాబట్టి వైష్ణవులు రాశారనద్దు, శివ సంబంధమైన పురాణాల్లో కూడా ఉంది. మనం ఆ పక్షపాతం లేకుండా ఆలోచిస్తే అన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయండి. ఏది కల్పించారో కూడా చెప్పేయచ్చునండి. ముందు మన మనస్సులో ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో చాలామంది పండితులు పెద్దవాళ్ళు కూడా పాపం ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ మనస్సులో ఏదో ఉంటుంది, అది నిజం అవ్వాలని ఎంతసేపు. అలా అయితే ఏ శాస్త్రము ఏ పురాణము ఎవరికీ అర్థం కాదండి. అంతా అయోమయంగానే ఉంటుంది. మనం అనుకున్న దాన్ని నిజం చేయించాలని ప్రయత్నం చేయకూడదు. దాన్నే వాదనలో జల్పం అంటారు. ఇక అది కూడా దాడి నాది ఎలాగూ నిజం కాదు కాబట్టి నీది కూడా నిజం కాదని ఎదుటివాడిని ఖండించడం ఉందే, అది వితండవాదం అంటారు. మనకు కావాల్సింది వాదమే, జల్పం వితండం జోలికి మనం వెళ్ళకూడదు. నిజం ఏదో తెలిస్తే శతాబ్దాలుగా మన మనస్సులో ఉన్న నమ్మకాన్నైనా సరే రబ్బరెట్టు చెరిపినట్టు చెరిపి పారేయవలసిందే. సత్యం బయటపడగానే ఆ మనిషి మాత్రమే బాగుపడతాడు ప్రపంచంలో. అది ఎంత నమ్మకమైనా సరే, ఎన్ని శతాబ్దాల విశ్వాసం దాని వెనకాల ఉన్నా సరే తీసిపారేయవలసిందే, అది నిజం కాదన్నప్పుడు. అదే వివేకానందుడు చెప్పిన మాట. వివేకం అంటే ఆనందం కలగాలంటే అంతే. ఈనాళ్ళ బట్టి నమ్ముతున్నామండి, అదంతా వేరే విషయం. అది సత్యం కాదని తెలిసిందిగా. ఆ వదలలేకపోవడమే మూర్ఖత్వం, అదే జడత్వం. సరిగ్గా మనం ఈ శరీరం కాదు అని ఏ స్తోత్రం చదివినా, ఏ నామం విన్నా, ఏ విషయం విన్నా తెలిసిపోతూ ఉంటుందండి. అయినా వదలలేకపోతున్నామే, ఇది జడత్వం. శరీరమే నేను అనుకున్న దానికోసం కొట్టుకు చచ్చిపోతున్నామే దాని తాపత్రయాలతోటి. అదే జడత్వం. లేదా సృష్టి జడమేమిటండి ఇంత చైతన్యవంతంగా కనిపిస్తూ ఉంటే? ఈ వదలలేని పిచ్చి, వదలలేని మమకారం ఉంది, అది జడత్వం. అచేతను వెళ్ళవయ్యానని వెళుతున్నాడు పార్వతీదేవితో సహా. మధ్యలో పెద్ద ఉద్యానవనం, ఒక రమణీమణి కాళ్ళు పైకెత్తి అదేమిటి నిలబడి గోళ్ళ మీద నిలబడి వేళ్ల మీద నిలబడి పువ్వులు కోస్తుంది. పడిపోయాడు వ్యామోహంలో. 1 గంట 2 గంటలు ఏం జరిగిందో తెలియదు. పార్వతీదేవికి భర్త దొరకల, ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చింది, కనబడటం లేదని. కాసేపటికి ఆవిడ మాయమైంది, తేరుకున్నాడు. అయ్యి బాబోయ్, విష్ణుమాయ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమో విష్ణువు పడ్డాడు శివరాత్రి కథలో మాయలో, బ్రహ్మ పడ్డాడు, అక్కడ శివుడు పడ్డాడు. అంచేది ఇలా ఎప్పుడు ఎవరు అందులో పడితే దాంట్లో ఇంకొకళ్ళు బయటికి పడేస్తారు. అంటే అసలు మూలశక్తి వేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. అది వీళ్ళు కేవలం పంచబ్రహ్మంలో 3వ బ్రహ్మ, 4వ బ్రహ్మ, 5వ బ్రహ్మ. అసలు మూలం కామేశ్వరుడు మిథునం ప్రకృతి పురుషుడు. దానికి మూల బిందువు, శ్రీచక్రంలో ఉండే ఆదిమ బిందువు, లోపల చుక్క. ఫుల్ స్టాప్ అన్నారు దానికి ఇంగ్లీషులో. అందుకని నేను మరోసారి ఆనందంగా చెబుతున్నా. ఆ మాట ఎంత నచ్చిందో నాకు. ఫుల్ స్టాప్, మొత్తం ఆపేయి, ఇంకా అన్వేషణ అయిపోయిందనమాట. ఆ శ్రీచక్రంలో మధ్యలో ఉండేటువంటి బిందువు రహస్యం కనుక పిసతంతు తనీసి బైందవాసన అనే ఆ బిందు రూపాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ఇక ఫుల్ స్టాప్, ఆపేయి, ఇంకేలేదు. ఇంకేం చదవకల నకుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత నిండిమఖ. ఏమి చేయొద్దు, ఏమి తెలుసుకోకల అయింది, ఇంకేమి తెలిసిందిగా, ఇంకేమిటి మళ్ళీ ఊరికే కెలుక్కోవడం అనవసరంగా. ఇంకా మళ్ళీ అజ్ఞానంలో పడతాం. ఇంకా ఇది నేను కనుక్కున్నా అని వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి. అందుకనే ఆ స్వయంభూతత్వం భగవంతునిది. అది ఒక అవతారంలో శివుడు కావచ్చు, ఇంకో అవతారంలో జగన్మోహినిగా కూడా స్వయంభువే. ఆయన అలాగే పుట్టాడు. ఆయన చయేవ స్వయముద్భవౌ, దానికి ఏమి కారణం అక్కర్లేదు. అది నిరాకార నిరంజన నిర్గుణ పదార్థానికే సాధ్యం. ఒక పదార్థం ఒక రూపం ధరించాలి, అది ఇంకో రూపం ధరించాలంటే దీన్ని వదిలేయాలి, దీని మీద ఏదైనా రంగులేసుకోవాలి, దీనికి ఏమైనా జోడించాలి, దీనిలోంచి కొన్ని తీసేయాలి.
రూపమే లేనటువంటి పదార్థం మాత్రమే ఏదైనా రూపం ధరించగలదు. అంచేత స్వయంభూ శంభు శం దదాతి, భూష అనే ధాతువుకి ఇవ్వడం అని కూడా అర్థం ఉంది కాబట్టి శం దదాతి, సుఖమునిచ్చువాడు. అది శివుడు పరంగా ఎక్కువగా వాడతారు. కానీ విష్ణువైనా అంతే, వినాయకుడైనా అంతే, అమ్మవారైనా అంతే. భగవంతుడు సుఖమునిచ్చువాడు. భగవత్ ప్రార్థన కంటే సుఖాన్ని ఇచ్చేది వేరే ఏదైనా ఉందా అని ఇన్నేళ్ల జీవితంలో మనకి ఎక్కడైనా అనుభవం ఏంటండి ఆ విషయం. పైగా ఈ మధ్య ఒక 10 ఏళ్లుగా భక్తి పెరుగుతున్న దృష్ట్యా అందరికీ ఆ భావన పెరుగుతోంది. అందుకే ఆధ్యాత్మిక సభలు పెడుతుంటే విపరీతంగా కోటి దీపాలు మొన్న చివరి రోజున అసలు పట్టలేకపోయారు. అక్కడ లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు. విజ్ఞప్తులు చేయాల్సి వచ్చింది, ప్రత్యక్ష ప్రసారం అవుతుందో చూడండి అమ్మా అని. ధార్మిక సమ్మేళనం జరిపి 10 మంది స్వామీజీలు వచ్చారు అంటే ఆవేళ అసలు ఆ శిల్పారామంలో ఆవేళ నేను వ్యాఖ్యానం చేసిన దానికి అసలు బలవంతంగా వెళ్ళిపోవడానికి బతిమాలవలసి వచ్చింది. ఎందుకంటే ఏం ప్రమాదాలు జరుగుతాయో చంటి పిల్లలతో వచ్చేస్తున్నారు. ఆధ్యాత్మిక భావన, భక్తి భావన ఎంత పెరుగుతుందో అందులో భక్తి టీవీ పాత్ర ఇవన్నీ మనకు బాగా అర్థమవుతున్నాయి. ఎందుకు పెరుగుతోంది? శంభు సుఖప్రదాత, ఆధ్యాత్మిక భావనను మించినటువంటి సుఖము లేదు అని అర్థం అవుతోంది, తెలుసో తెలియకో. ఒక సినిమాని మనం నటీనటులు వాళ్ళ ప్రవృత్తులు తెలిసి మనం చూడవచ్చు. ఓ చిన్నపిల్లాడు ఏం తెలియకుండా చూస్తాడు, కానీ వాడు ఆనందం వాడు పొందుతాడు, ఇబ్బంది లేదు. కళాస్వరూపం పూర్తిగా తెలిసినటువంటి వాడు చూడడం వేరు, తెలిసిన వాడు తెలియ చూడడం వేరు. ఒక అవధానం జరుగుతుంది, మామూలు వాళ్ళు మామూలుగా చూసి ఆనందిస్తారు. సాటి అవధాని సభలో ఉంటే గారడీవాడు చూసే గారడీవాడు చేసే గారడీని గారడీవాడు చూసినట్టు మా ఆనందం వేరుగా ఉంటుంది. ఈ విచిత్రంగా చేశాడు ఈయన, మనకిస్తే ఓసారి చేయలేకపోయాం మనం, ఈయన చేశాడే, ఇదో మార్గం ఉందన్నమాట. అవును, ఇది ఇంత చిన్నది చేయలేకపోయాడు ఏమిటి, మాకు తోస్తూ ఉంటుంది, కింద ఆయనకు తోచదు, ఒక్కోసారి ఆయనకు తోచేది మాకు తోచదు, సహజం. ఇది ఒక లీలగా ఉంటుంది. అంచేత తెలిసిన వాడికి తెలియని వాడికి కూడా సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి భావన శంభు సుఖప్రదాత. అంచేత భగవతత్వం తెలిసి ఆనందాన్ని పొందడం వేరు, మరి తెలియక ఆనందం వేరు. ఎంతకాలం తెలియకుండా. అందుకే తెలిసి రామచింతన చేయవే మనస. ఎరిగి కుయ్యో మరో ఎంచు నేను అంటారు తిరుపతి వెంకటకవులు. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచు వైద్యులందడుపన్ లాభము గలుగు. కామేశ్వరి శతకం అని రాస్తారు అద్భుతంగా, వాళ్ళ కులదేవత మీద ఎంత బాగా మాట్లాడతారో. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తించుచు వైద్యులందడుపన్ లాభము గలుగు. దుర్దాంతంబులవు దుఃఖములు కుడువం దాపగుచు నరుండెరిగిత కుయ్యో మొరోయంచు నీ అడుగుల్ బట్టుట ఏ రుజాపనయనోపాయంబు కామేశ్వరి అని ఎరిగి నరుండెరిగిత, ఎరిగి అంటారు వాళ్ళు, తెలుసుకుని పట్టుకోవాలి. ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏమిటి అది, ఎందుకంత సుఖంగా ఉంది, తెలియకుండానే ఆ భావన అసలు అంతా ఒక్కటే, ఇది మొత్తం ఒక మహాసముద్రం, ఇందులో నేను ఒక బిందువునే అన్న భావనే అంత హాయిగా ఉంటే, మనం ఆ బిందువు అయిపోతే, ఆ సముద్రంలో కలిసిపోతే అదే ముక్తి. దానికే మనలో చాలామంది ఒప్పుకోరు. కలిసిపోతాం అనేసరికి వెంటనే ఏమనిపిస్తుంది, కలిసిపోతే ఇంకేముంది, మనం ఉండకుండా మనకెలా తెలుస్తుంది. మిఠాయి తీపి తెలియాలంటే మిఠాయి విడిగా ఉండాలి, మనం విడిగా ఉండాలి. ఇది భయంకరమైన అజ్ఞానం. ఇది మిఠాయి తీపి తెలవడం కోసం మనం విడిగా ఉండడం మొదలు పెడితే మిఠాయిని మించిన తీపి ఇంకోటి పట్టుకొస్తాడు. అప్పుడు ఈ మిఠాయి కంటే ఆ బఠాయి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బఠాయికి యుద్ధం వస్తుంది. ఈ మొత్తం ఈ భావించేవాడు ముఠామేస్త్రి అవుతాడు. మిఠాయి లేదు, బఠాయి లేదు, ముఠామేస్త్రి మిగిలాడు. పదార్థం రుచి తెలియడం కోసం పదార్థం కంటే విడిగా ఉండడం అనేది భౌతికమైన భావన. దాన్ని అసలు భగవద్భావనతో పోల్చడానికే వీల్లేదు. అదే శాశ్వతం అనుకుంటే ఆ రుచి తెలియడం, రుచి ఎంతసేపు తెలుస్తుంది, రుచి బాగుంది కదా, ఇంకో మిఠాయి ఎక్కువ తిని కడుపు నొప్పి వచ్చింది, అప్పుడు మరి ఎక్కడ ఏమైందండి ద్వైతం. అప్పుడు కడుపు నొప్పి ద్వైతం అయింది, ఇందాక మిఠాయి ద్వైతం. ఎన్ని ద్వైతాలు. అంచేతన రుచిని అనుభవించడం కాదు, అసలు అనుభవంతో సంబంధమే లేని పదార్థంగా మనం అయిపోవాలి. మహాసముద్రం అంతే. బంగారమే, అది ఆభరణంగా మారాల్సిన అవసరం దానికి లేదు, మన కోసం మారింది. కానీ మారకపోయినా బంగారమే. పదార్థంగా మారాల్సిన అవసరం భగవంతుడికి లేదు. మారకపోయినా భగవంతుడే. మారడం మన అవసరమే, అందుకే కళ. అందుకని అది సుఖమైన భావన. శంభురాదిత్య, సూర్యుని రూపంలో ప్రకాశిస్తున్నవాడు కూడా శ్రీ మహావిష్ణువే. అందుకే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ధ్యేయ
ధ్యానము చేయదగిన మూర్తి ఎవరంటే సదా సరసిజాసన సన్నివిష్ట, సవితృమండల మధ్యవర్తి. సవితృమండలం సూర్యమండలం. ఆ సవితృ యొక్క భావనే సావిత్రి. సవితృ పుంలింగం, సావిత్రి స్త్రీలింగం. అందుకే మీకు గాయత్రి ఈ మంత్రంలో 3 లింగాలు ఉండే. తత్ అంటారు నపుంసకలింగం. తత్ సవితుర్వరేణ్యం. తత్ అనేది నపుంసకలింగం. అది నిజానికి అక్కడ దేవత గాయత్రి, ఆవిడ స్త్రీ. భర్గ దేవస్య భర్గ, అక్కడ మళ్ళీ ధియో యోనః ప్రచోదయాత్ యహ, యహ భర్గ, అక్కడ పుంలింగం. తత్ అనే చోట స్త్రీలింగం, నపుంసకలింగం. అసలు దేవత స్త్రీ. అంచేత గాయత్రి మంత్రం ఏమంటాం? బ్రహ్మ పదార్థం. అందుకే బ్రహ్మ భావన, బ్రహ్మ జపము, బ్రహ్మ మంత్రము అంటే గాయత్రి మంత్రం. దాన్ని ప్రధానంగా చేస్తాడు కాబట్టి బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడు అన్నారు. అది చెయ్యని వాడిని మనం అనక్కర్లేదు. వాడిని మనిషి అంటే చాలు. అది కూడా అనాలో కాదు తర్వాత తెలుసుకోవచ్చు వాడి ప్రవర్తనని బట్టి. వాడి ప్రవర్తన ఎంత గొప్పదైనా మంచిదైనా గాయత్రి మంత్ర జపాన్ని బ్రాహ్మణ కులంలో పుట్టి చేయడం లేదంటే బ్రాహ్మణుడు కాదు, సందేహించాల్సిన అవసరం లేదు దానికి. అదేదో క్యాస్ట్ వ్యవహారం సంఘం పెట్టేది కాదు అది. అంచేతను గాయత్రి మంత్రానికి ఎందుకు ప్రాధాన్యం? అది పరమేశ్వర స్వరూపం. అది బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, పరబ్రహ్మతత్వం. అందుకే ఆ మంత్రం కూడా 3 లింగాల్లో ఉందండి విచిత్రంగా. మరి ఎవరు వ్యాకరణ దోషం అని చెప్పలేదే, అన్వయ దోషం అని చెప్పకూడదు. వైదిక సంస్కృతం. వైదిక సంస్కృతంలో ఈ వ్యాకరణాలు పనిచేయవు. ఇవన్నీ ఈ వ్యాకరణాలు గోకరణాలన్నీ భగవంతుడు తెలిసే వరకు తెలుసుకుంది, కొంచెం సాధనాల కింద మనకు వస్తాయి. అక్కడ మనం విభజన చేయకూడదు. అంచేత ఆ సవితృ మండల మధ్యంలో వెలుగుతున్నది నారాయణమూర్తి. అందుకే సూర్యనారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, సూర్యమూర్తి. సూర్యుని యొక్క మూర్తి అంటే విగ్రహం. మనం ఇక్కడ విగ్రహారాధన అంటాం. హిందీ భాషలో ఉత్తరాదిలో మూర్తి, మూర్తి పూజ, మూర్తి పూజ అంటారు. మనకు తెలుగు వాళ్ళ మూర్తి పూజ అంటే ఎవరన్నా రమణమూర్తి, చంద్రమూర్తి అని అడుగుతాం మనం. రమణమూర్తి, రామ్మూర్తి అని అడుగుతాం. మనకి మూర్తి అంటే ఓ పేరు అయిపోయింది. ఉత్తరాది మొత్తం మూర్తి అంటే విగ్రహం అండి, మూర్తి పూజ. ఇంకొక చోట ప్రతిమారాధన అంటారు. మనం విగ్రహారాధన. ఒక్కో భాషలో ఒక్కో పదం స్థిరపడుతుంది. అంచేత సూర్యనారాయణమూర్తి అన్నదంటే నారాయణ శబ్దం కాసేపు పక్కన పెట్టండి. సూర్యమూర్తి, సూర్యుని యొక్క విగ్రహము, శరీరము. దాంట్లో నారాయణుడు ఉండబట్టే అది వెలుగుతోంది, లేతే వెలగదు. ఆ సవితృ మండలంలో మధ్యస్థానంలో ఉన్న నారాయణమూర్తి ధ్యేయ సదా నారాయణ సరసిజాసన సన్నివిష్ట, పద్మాసనంలో కూర్చుని ఉంటాడు. అందుకే గాయత్రి మంత్రం పద్మాసనంలో ఉండి ధ్యానం చేస్తారు. యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, ఆయన సూర్యుడిలోనే ఉన్నాడని అనుకోకల. అదే తేజస్సు మనలో కూడా ఉంది. తెలుసుకోవడంలోనే తేడా. తెలుసుకోకపోతే సూర్యుడు వ్యామోహంలో పడతాడు. మనం పడినట్టే. కుంతిని చూడగానే పడలేదా, కిందికి రాలేదా, మంత్రానికి లొంగిపోయి అక్కడి నుంచి కనుడి మీద వ్యామోహంతో బాధపడలేదా, ఆయనకి లేనిపోనివన్నీ ఏవో చెప్పలేదా, ఇంద్రుడితో పోటీ పడలేదా, మా అబ్బాయి అంటే మా అబ్బాయి అని. ఈ కర్మలన్నీ దేవతలకు ఎందుకు వచ్చే? మాయలో పడబట్టే. మనం కూడా అంతే మాయలో పడుతున్నాం. పడకుండా ఉంటే మనం దేవతల కంటే గొప్పవాళ్ళం. వారిని ఆరాధించాల్సిన అవసరమే మనకు లేదు. ఆత్మస్వరూపం భగవంతుని తెలిసాక ఆరాధించేవాడెవడు, ఆరాధింపబడేవాడెవడు? పుష్కరాక్షక, పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడు. పుష్కరం అంటే పద్మం. పుష్కరం కరి హస్తాగ్రే వాద్యభాండముఖే జలే వ్యోమ్ని ఖడ్గఫలే పద్మే తీర్థ ఔషధి విశేషయో. పుష్కరం అంటే కరిహస్తాగ్రం, ఏనుగు తొండం చివరి భాగాన్ని పుష్కరం అంటారు. వాద్యభాండముఖే, ఘటం కానీ మృదంగం కానీ దాని చివర మోగేటువంటి భాగాన్ని పుష్కరం అంటారు. జలే, నీటిని పుష్కరం అంటారు. అందుకే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను వచ్చింది. ఒట్టి నీటిని కూడా పుష్కరం అంటారు. నీటిలోంచి పుట్టింది కాబట్టి పుష్కరం కూడా పద్మం. పద్మం వేరే అర్థం ఉంది. వ్యోముని, ఆకాశాన్ని కూడా పద్మం అంటారు. పుష్కరకేశుడు అని శివుడికి పేరుంది, వ్యోమకేశుడు అన్నారు. ఖడ్గఫలే, కత్తి అంచును కూడా, కత్తి వాదర, దాన్ని కూడా పుష్కరం అంటారు. పద్మే, పద్మాన్ని పుష్కరం అంటారు. ఇక్కడ అది వర్తిస్తుంది. పుష్కరాక్ష, పద్మాక్ష, పద్మముల వంటి నేత్రములు కలిగినవాడు. పుష్కరాక్ష ఖడ్గఫలే పద్మే తీర్థ, ఒక తీర్థాన్ని కూడా అంటారు. ఓషధి విశేషాన్ని కూడా అంటారు. ఇన్ని అర్థాలు, 8 అర్థాలు ఉన్నాయి పుష్కరం అంటే. స్వయంభూశంభుర ఆదిత్య పుష్కరాక్ష, ఎర్రని కళ్ళు కలిగినవాడు, పద్మాల వంటి నేత్రాలు కలిగినవాడు. కమలాక్షుడు అనే మాట
శివుడికి కూడా అలాంటి కళ్ళు ఉండొచ్చు, ఇతర దేవతలకు ఉండొచ్చు, కానీ విష్ణువు ఖాయమైంది ఇది. శంభు, శర్వ, స్థాణు ఇవి శివుడికి ఖాయమైనట్టుగా ఇది ఇలా ఖాయమైంది. మహాస్వనక, స్వనం అంటే శబ్దం అండి. మహాస్వనము అంటే 4 లెక్క, 4 మహాశబ్దాలు, 4 మహావాక్యాలు, 4 వేదాలు. వేదం మహాస్వనక అంటే వేదం భగవత్ స్వరూపం, భగవంతుని యొక్క నిశ్వాసరూపమే వేదం. అనాది నిధనక, ఆది నిధనము లేనివాడు. అదే ఆది అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్. ఎవ్వని జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్. ఆది మధ్య లేనివాడు అని ఎందుకన్నారు అంటే, భగవంతుడు వృత్తాకారం పూర్ణం, పూర్ణానికి ఎప్పుడు ఆది అంతము ఉండవు. ఆది అంతము లేనప్పుడు మధ్య ఉండే అవకాశం లేదు. ఇలా గీత ఉంటే ఆది అంతం ఉంటాయి, పూర్ణానికి ఎలా ఉంటాయి? అంచేగా అనాది నిధనక, ఆదియు లేదు నిధనము లేదు. అది పుట్టుక ఉన్నవాడికి నాశనం ఉంటుంది, జీవుడికి ఉంది పుట్టుక, నాశనం ఉంది. భగవంతుడికి పుట్టుక లేదు, నాశనం లేదు. ధాత, ధాత అంటే అనంతాది రూపేణ విశ్వం బిభర్తీతి ధాత అన్నారు వ్యాఖ్యానంలో. అంటే అనంతుడంటే ఆదిశేషుడు, ఆదిశేషుడు మొదలైన వాళ్ళ రూపాలలో అష్టదిగ్గజాల రూపంలో ఈ విశ్వాన్ని మొత్తం ధాత, ధరిస్తూ ఉన్నవాడు, భరిస్తూ ఉన్నవాడు. ఈ విశేష నామానికి వ్యాఖ్యానాన్ని మళ్ళీ మనం రేపు కలిసినప్పుడు చెప్పుకుందాం.